హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఈరోజు మేము డిన్నర్కి రోటీ అండ్ యమ్మీ యమ్మీ పాలక్ పనీర్ చేసుకోబోతున్నాం. సో పాలక్ పనీర్ అనగానే జనరల్గా మనకొచ్చే ఐడియా రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్, సో ఇలా బయట తినడమే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనము పిల్లలకి సడన్ గా క్రేవింగ్స్ అనుకున్నప్పుడు ఇలా ఈజీగా వెరీ సింపుల్ గా చేసేయచ్చు. సో పాలక్ అనేది మంచి న్యూట్రిషియస్ ఫుడ్. కానీ అది వాటర్‌లో బాయిల్ చేసి మనం డ్రైన్ చేయకుండా జస్ట్ అలా 1, 2 మినిట్స్ వాటర్‌లో పెట్టి తీసేస్తే ఆ కలర్ కూడా అలానే ఉంటుంది. లేదు అంటే ఆ కలర్ ఒక్కోసారి మారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మనం ఇంట్లో అవైలబుల్‌గా ఉండే బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ మీ అందరికీ కూడా చాలా రెసిపీస్ ఐడియా ఉండుంటాయి. ఇంకా యమ్మీగా, డిఫరెంట్‌గా లైక్ వేరే వేరే స్టైల్ అండ్ టైప్‌లో చేస్తూ ఉంటారు. బట్ ఇదొచ్చేసి మనం నార్మల్ కర్రీస్ లాగానే బేసిక్‌గానే అందరము చేసుకునేలాగా ఉంటుంది. సో, ఏంటంటే ఆ చంక్స్ కూడా మనం కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాము. బట్ ఇలా మనం పర్ఫెక్ట్‌గా స్మూత్ టెక్స్చర్ నీట్‌గా ఉండాలి అనుకుంటే ఈజీగా ఆనియన్, టొమాటో గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకోవడం స్మూత్‌గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ పిల్లలకి మనము పర్ఫెక్ట్ ధాబా స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ ఫుడ్‌ని చేసిచ్చిన ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకా పాలక్ పనీర్ అంటే అదే కదా స్పెషాలిటీ. ఏంటంటే కంప్లీట్‌గా ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ టేస్టీ. వావ్! లుక్ అట్ దిస్. ఆ కలర్ ఎంత యమ్మీగా, ఎంత స్మూత్‌గా. సో, ఇలా ఇది మనము చేస్తూ ఉంటేనే మంచి ఫీల్. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ డన్. ఇంకా మిగతా 25% మన కర్రీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఇంగ్రీడియెంట్. సో, ఇలా మనం ఇది హోమ్ మేడ్ ఆర్ రెడీమేడ్ ఏది తెచ్చుకున్నా గానీ కొంచెం ఫ్రెష్‌గా ఉండేలాగా అండ్ టేస్ట్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. సో, మిగతా టేస్ట్ అంతా కూడా ఈ స్టెప్ యాడ్ అవుతుంది. అంటే మనం ఇలా ఈ కసూరి మేతిని డైరెక్ట్ వేయకుండా కొద్దిగా ఫ్రై చేసుకొని దాన్ని అలా పౌడర్ చేసి స్ప్రింకిల్ చేసుకుంటే ఇది ఎక్స్‌ట్రా అడిషనల్ ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్. సో, వన్స్ అగైన్ మనం ఎందుకలా స్ట్రెస్ చేస్తున్నామంటే, పిల్లలకి కావాల్సింది ఎక్కువగా లైక్ బయట తిన్న ఫుడ్ ఆర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనం జనరల్‌గా చేసింది కాకుండా. సో, ఎలాగో ఇంత పేషెన్స్‌తో ఇంత చేసినప్పుడు ఆ చిన్న చిన్న గార్నిషింగ్ అండ్ ఆ టచ్ అప్స్ ఇస్తేనే కదా ఆ ఫుడ్‌కి కంప్లీట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ ఇలా యమ్మీగా చేసి అండ్ నెక్స్ట్ స్టెప్ ఇది కొంచెం క్రీమీగా చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇదన్నీ కూడా యాడ్ ఆన్స్. అంటే మనకి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఇఫ్ రిక్వైర్డ్ అనుకుంటే ఇది ఎక్స్‌ట్రా టచ్ అప్. లైక్ కొద్దిగా ఈ ఘీ అండ్ కాష్యూస్, ఇది రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్‌ట్రా సీజనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. లేదు అనుకున్నా మనం ఇంతటితో ఇంకా స్టాప్ చేసుకోవచ్చు. వావ్! లుక్ అట్ దిస్. అండ్ అమూల్ బటర్. ఈ బటర్ వల్ల ఏంటి అనంటే ఇట్ మెల్ట్స్ ఇన్ ద మౌత్. ఇంకా యమ్మీ అండ్ టేస్టీ ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుంది. సో, హోప్ యూ లైక్డ్ ఇట్. సో, స్టే ట్యూన్డ్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.